నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి చాలామందికి దాని మీద పూర్తిగా అవగాహన లేదు అని అనిపించింది. నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ని చూసినప్పుడు ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఒక ఫౌండేషన్ కోర్స్ లాగా రన్ చేస్తే బెటర్ ఉంటుందేమో అనిపించింది. సో దానికి సంబంధించి ఈ కోర్స్ మొత్తాన్ని కూడా దాదాపు ఒక 12 ఎపిసోడ్స్ లాగా డిజైన్ చేయబడింది. యావరేజ్గా ఒక్కొక్కటి 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో దీని ద్వారా మీకు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి మిత్స్ని బ్రేక్ చేస్తాం, ట్రూత్ని ఐడెంటిఫై చేస్తాం ఈ వీడియోస్ ద్వారా. ఒకవేళ మీకు పూర్తిగా దీని గురించి అవగాహన ఉన్నట్లయితే ఏమన్నా పాయింట్స్ మిస్ అయినటువంటి ఏమన్నా మీకు తెలియని ఉంటే కనుక ఈ ఎపిసోడ్స్లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. లేదు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే అవగాహన లేని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ప్లేలిస్ట్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మనం ఒక సెషన్ని స్టార్ట్ చేస్తున్నాము. సో బేసిక్గా దీన్ని ఒక పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేస్తాము. ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అయినా కానీ మనం కేవలం దాన్ని ఒక లైఫ్లో ఉన్నటువంటి పర్పస్ కోసమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఒక ల్యాండ్ కొన్నాము అని అంటే ఇది నా పిల్లల భవిష్యత్తు కోసం అనుకుంటాము, లేకపోతే ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవడం కోసం అని అనుకుంటాము, లేకపోతే ఇక్కడ ఏదైనా కడితే దాని నుంచి వచ్చేటువంటి రెంటల్ ఇన్కమ్ తోటి నా రిటైర్మెంట్ సెక్యూర్ అవుతుంది అని అనుకుంటాము. సో బేసిక్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మన లైఫ్లో ఉండేటువంటి టార్గెట్స్కి అనుకూలంగా మాత్రమే ఉంటాయి. సో అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి అందులో పెడితే డబ్బులు వస్తాయంట అని మాత్రమే చూస్తాం. సో బేసిక్ ఈ పర్స్పెక్టివ్ని చేంజ్ చేయాలి. రెండోది వచ్చేసరికి సాధ్యమైనంత ఎర్లీగా పెట్టుబడి పెట్టాల్సిన మనం దాన్ని డిలే చేస్తూ ఉంటాం. అరే ఏముందిలే, 500 చిన్న చిన్న అమౌంట్, 1000 రూపాయలు చిన్న చిన్న అమౌంట్, 1500 చిన్న చిన్న అమౌంట్, దీంతో నేను ఏం మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతానని అనుకుంటూ ఉంటాం. సార్ మన స్థాయికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎర్లీ ఏజెస్ నుంచి ఇన్వెస్ట్ చేయకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ మన పర్సనల్ ఫైనాన్స్కి ఏ విధంగా మన మ్యూచువల్ ఫండ్స్ని లింక్ చేయాలి అన్న ఒక దాని గురించి మనం ఇందులో ఫస్ట్ డిస్కస్ చేయడం మొదలు పెడతాం. సో బేసిక్గా ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, 2000 సంవత్సరంలోనో 2020 సంవత్సరం 22వ సంవత్సరంలోనో ఎప్పుడో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది దానికి క్రియేట్ అయింది. ఆ జాబ్ వచ్చినప్పుడు నెలకు ఆయన దగ్గర గట్టిగా ఒక 1500 రూపాయలు మాత్రమే సేవ్ అవుతున్నాయి. సరే ఇక్కడ 1500 కదా మిగిలేది, ఈ 1500 రూపాయలతో నేనేం మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతానులే అని చెప్పేసి ఆయన ఇన్వెస్ట్ చేయడం డిలే చేస్తూనే ఉన్నాడు. బట్ వాళ్ళ బాస్ కూడా ప్యారలల్ అడ్వైజ్ చేస్తున్నాడు, బాబు నువ్వు చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అన్నదంత సంబంధం లేదు, నీకు జీతం కూడా పెరుగుతుంది కాబట్టి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీ ఇన్వెస్ట్మెంట్స్ని మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చులే అని కూడా చెప్పాడు. కాకపోతే ఆయనకు అవగాహన లేకపోవటం వల్ల ఆయన ఇన్వెస్ట్మెంట్ని డిలే చేయడం జరిగింది. సో బేసిక్గా దాదాపుగా ఆయన 1500 రూపాయలు చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ని కూడా 2002లో చేయకుండా 2006లో చేయటం వల్ల ఆయనకి దాదాపుగా 4 ఇయర్స్ ప్రీషియస్ ఇయర్స్ ఎర్నింగ్ ఏజ్ ఉన్నటువంటి ప్రీషియస్ ఇయర్స్ అనేవి మిస్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి లైఫ్లో ఎర్నింగ్ ఏజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనం 80 సంవత్సరాలు బతకచ్చు కాక, కానీ ఫస్ట్ 25 ఇయర్స్ మనం పేరెంట్స్ మీద డిపెండెంట్గానే ఉంటాం, చదువుకుంటాం, స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం, రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. గట్టిగా 25 నుంచి 55 వరకు లేదా మాక్సిమం 60 వరకు పనిచేస్తూ ఉంటాం. అంటే 30 నుంచి 35 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాం. ఆ తర్వాత అంతా మళ్ళీ 60 నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఒక రిటైర్మెంట్ ఫేజ్ లాగా ప్రకటిస్తాం. సో బేసిక్ ఇక్కడ ఉన్నటువంటి 30 సంవత్సరాల వయసులో 4 ఇయర్స్ వేస్ట్ అయినా కానీ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక 3 సిస్టర్స్కి సంబంధించినటువంటి స్టోరీని చెప్తాను. సిస్టర్ 1 వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ని ఎర్లీగా మొదలుపెట్టింది. 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయసు వరకు కూడా 9 ఏళ్ల పాటు ఆవిడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది. సో ఈ 9 ఏళ్లకు గాను యావరేజ్గా 4.5 లాక్ని ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ ఏమైంది, తను ఎర్లీ ఏజ్లో ఇన్వెస్ట్ చేసింది 20 నుంచి 28. అదే సిస్టర్ 2 విషయంలోకి వచ్చేసరికి ఆ అమ్మాయి 28 నుంచి దాదాపుగా 36 సంవత్సరాల వయసు వరకు ఇన్వెస్ట్ చేసింది. ఫస్ట్ ఆవిడ 9 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసింది, సెకండ్ ఆవిడ కూడా 9 ఏళ్ళే ఇన్వెస్ట్ చేసింది. సో ఈవిడ కూడా 4.5 lakhs ఇన్వెస్ట్ చేసింది. అదే థర్డ్ సిస్టర్ విషయంలోకి వచ్చేసరికి ఆవిడ 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు 29 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసింది. సో ఓవరాల్గా టోటల్గా చేసినటువంటి సేవింగ్స్ 19 లక్షలు. సో బేసిక్గా ఈ ముగ్గురు సిస్టర్స్లో ఎవరికి ఎక్కువ కార్పస్ వచ్చి ఉంటుంది, ఈవిడేమో 9 ఏళ్ళు ఫస్ట్ సిస్టర్, సెకండ్ సిస్టర్ కూడా 9 ఏళ్ళే ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ 4.5 లక్షలే ఇన్వెస్ట్ చేసింది. కాకపోతే ఈ సిస్టర్ ఎర్లీగా చేసింది, ఈ సిస్టర్ లేట్గా స్టార్ట్ చేసింది. ఇంకో సిస్టర్ ఇంకొంచెం లేట్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ 29 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి దాదాపుగా 19 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. సో ఇక్కడ ఇన్వెస్టెడ్ ఆ కార్పస్ అనేది చాలా ఎక్కువ. సహజంగా ఎవరైనా కానీ ఎవరికి ఎక్కువ కార్పస్ ఉంటుంది అని అనగానే సిస్టర్
3 ఎక్కువగా కార్పస్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం రియాలిటీ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. సో బేసిక్ ఇక్కడ ఏమైంది, సిస్టర్ 3 ఇందాక 19 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిందని చెప్పాం కదా, ఏది 29 సంవత్సరాల వరకు కూడా అంటే 29 ఇయర్స్ పాటు కష్టపడి 19 లక్షలు సేవ్ చేసినటువంటి సిస్టర్ 1 కి 3 కోట్ల రూపాయలు కార్పస్ అయింది, ఏది మార్కెట్ పెరిగిన దాంతో కలిపి. అదే సిస్టర్ 2 విషయంలోకి వచ్చేసరికి 1,98,00,000, హియర్ అండ్ దేర్ 2 కోట్లు అనుకుందాం. ఈవిడ 4.5 lakhs ఇన్వెస్ట్ చేసింది సిస్టర్ 2. సిస్టర్ 1 విషయంలోకి వచ్చేసరికి 4,98,00,000 వరకు ఇన్వెస్ట్ చేసింది. కరెక్ట్ గా చెప్పాలంటే దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు కార్పస్ క్రియేట్ అయింది. ఈవిడ ఇన్వెస్ట్ చేసింది 4.5 lakhs. కానీ ఇక్కడ ఈవిడ ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా, ఇక్కడ ఈవిడ తక్కువ ఇన్వెస్ట్ చేసినా కానీ ఈవిడ కార్పస్ తో పోలిస్తే ఈవిడ కార్పస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వెన్ కంపేర్ టు సిస్టర్ 3, సిస్టర్ 1 కార్పస్ ఎక్కువగా ఉంది. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే 20 ఏళ్ల వయసు నుంచి ఇన్వెస్ట్ చేసి 28 వరకు కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఆపేసినప్పటికీ ఒక మంచి కార్పస్ ని బిల్డ్ చేసేటువంటి ప్రాబబిలిటీ మనకి సిస్టర్ 3కి కనిపించింది. సేమ్ కార్పస్ 4.5. అదే సిస్టర్ 2 విషయంలోకి వచ్చేసరికి ఈవిడ 28కి ఆపేస్తే ఈవిడ 28కి మొదలు పెట్టింది. సో దానివల్ల డిలేడ్ ఇన్వెస్ట్మెంట్. సో దీనికి మనకి లేట్ పెనాల్టీ కట్టాలి కదా, ఆ మందం కార్పస్ మిస్ అవుతాం కదా. ఆ మందం కార్పస్ యొక్క విలువ ఎంత అంటే ఇక్కడ 4.5 ఇక్కడ 4.5 ఇన్వెస్ట్ చేసినా హియర్ అండ్ దేర్ 3 లక్షల రూపాయలు డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈవిడితో పోలిస్తే ఈవిడికి దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఎక్స్ట్రా కార్పస్ వచ్చింది. ఇన్వెస్టెడ్ ఏమో 19, ఇక్కడ ఇన్వెస్టెడ్ ఏమో 4.5 లక్షలు. సో ఈ స్లైడ్ ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే మనం ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము అనేది కాదు, ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేశామనేది యాక్చువల్ కీ రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. డిలేడ్ కాస్ట్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ లో మాట్లాడుతూ ఉంటాం. సో ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు డిలే కాస్ట్ అనేది బాగా అర్థమై ఉండాలి. సో డిలే అనేది జరగటం వల్ల మనం లాంగ్ టర్మ్ లో కార్పస్ అనేది ఎక్కువగా మిస్ అవుతాం. దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని అంటాం. సో లాంగ్ టర్మ్ లో మనకి డబ్బులు ఎర్లీగా ఇన్వెస్ట్ చేసినట్లయితే వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం, వచ్చే సంవత్సరం అది 1,12,000 అయింది. నెక్స్ట్ ఇయర్ మనకి క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు 1,00,000 మీద క్యాలిక్యులేషన్ జరగాలి, 1,12,000 మీద జరుగుతుంది అండ్ సో ఆన్. దీన్నే కాంపౌండింగ్ అని అంటాం. ఎర్లీ ఏజ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది బెటర్ గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ సిస్టర్ 1 విన్ అవ్వడానికి గల మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఈవిడ దాదాపుగా 45 సంవత్సరాలు ఆవిడకి టైం స్కోప్ దొరికింది దాన్ని బాగా గ్రో చేయడానికి. సో బేసిక్ గా మనకి అదే సిస్టర్ 2 విషయంలోకి వచ్చేసరికి 38 ఇయర్స్ దొరికింది. సిస్టర్ 3 విషయంలోకి వచ్చేసరికి 29 సంవత్సరాలే ఇక్కడ కాంపౌండింగ్ అవ్వడానికి టైం దొరికింది. సో ఇక్కడ మనకి ఎక్కువ టైం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మన డబ్బులు ఫాస్ట్ గా పెరగడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని కీ లెర్నింగ్స్. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసాము అన్న దాన్ని బట్టి మన వెల్త్ ఎంత గ్రో అవుతుంది అనే పొటెన్షియల్ ని డిసైడ్ చేస్తుంది. ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టాము, ఎంత లేట్గా స్టార్ట్ చేసాము అనేది కాదు. లేట్గా స్టార్ట్ చేసి ఎక్కువ అమౌంట్ పెట్టినా దానివల్ల ఉపయోగం లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీరు ఒకవేళ లేట్గా స్టార్ట్ చేసినా కానీ దానికి అట్లీస్ట్ కన్సిస్టెంట్ గా చేసే ప్రయత్నం చేయండి. సిస్టర్ 2 విషయంలో ఆవిడ లేట్గా స్టార్ట్ చేసింది కానీ ఎక్కువ సంవత్సరాలు చేసింది. సో సిస్టర్ 3 విషయంలో లేట్గా స్టార్ట్ చేసింది కానీ ఎక్కువ సంవత్సరాలు చేసింది. అట్లీస్ట్ హియర్ అండ్ దేర్ కార్పస్ ని రీచ్ అవడానికి ట్రై చేసింది. సో మార్కెట్ ని టైం చేయడం కంటే కూడా లెసన్ 3 ఇది. మార్కెట్ ని టైం చేయడం కంటే కూడా మార్కెట్ లో ఎంత ఎక్కువ టైం ఉన్నాము అనేది యాక్చువల్ రిజల్ట్ ని డెలివర్ చేస్తుంది. మీరు ఒక ల్యాండే తీసుకోండి, మీరు ఎర్లీ ఏజెస్ లో కనుక ఒక ల్యాండ్ కొనుంటే 30 సంవత్సరాల క్రితం కనుక ఒక మంచి భూమిని వెతుకుంటుంటే ఆ భూమి విలువ గట్టిగా 50,000, 10,000, 5,000 ఇంతలో దొరికేసేవి. ఆ 5,000 రూపాయల భూమిలో ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత 1,50,000, 2 కోట్లుగా మారే. దానికల్ల రీజన్ ఏంటి? టైం. ఎర్లీ ఏజ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల చీపర్ ప్రైస్ లో మీకు యూనిట్స్ దొరికాయి, అంటే ల్యాండ్ దొరికింది. దానికి ఎదగటానికి టైం ఇవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బిజినెస్ ఎన్విరాన్మెంట్, రెసిడెన్షియల్స్ గ్రో అయి మీ భూమి యొక్క విలువ కూడా పెంచింది. ఇన్ ద సేమ్ వే ఎర్లీ ఏజ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం పెట్టుబడులు పెట్టినప్పుడు మనకి రిటర్న్స్ అనేవి బెటర్ గా రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని మిత్స్ ఏంటో మనం చూద్దాం. సో మిత్ 1 వచ్చేసరికి పర్సనల్ ఫైనాన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ మ్యాథ్ అని అనుకుంటారు. బట్ ప్రాక్టికల్లీ మాట్లాడాలి అని అంటే పర్సనల్ ఫైనాన్స్ అనేది కొంచెం లాజిక్, కామన్ సెన్స్ అప్లై చేస్తే దానికంటే ఈజీ మ్యాథ్ ఇంకొకటి లేదు. సాడ్ రియాలిటీ ఏంటి అంటే మన భారతదేశంలో పర్సనల్ ఫైనాన్స్ మీద అవగాహన లిటరల్లీ 0 అని చెప్పాలి. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమవుతోంది. కానీ నిజంగా అర్థం కాలేనంత పెద్ద సబ్జెక్ట్ అని అంటే కాదు. ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్. దానికి సంబంధించల్లా కావాల్సింది డిసిప్లిన్. యాక్చువల్గా డిసిప్లిన్ లేకుండా మీరు ఎంత మ్యాథ్ నేర్చినా అది కన్ఫ్యూజన్ కి గురి చేస్తుంది. ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, ఒక ఫార్ములా నమ్ముకొని ఉంటారో అప్పుడు మనకి పర్సనల్ ఫైనాన్స్ అనే మ్యాథ్
చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి మీకు ఇండిపెండెంట్గా ఇన్వెస్ట్ చేయలేను, ఒక ఫైనాన్షియల్ అడ్వైజరే కావాలని అనుకుంటారేమో. కాదు, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎస్, ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది మీ డబ్బుల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆయనకి పర్సనల్గా ఎమోషన్స్ ఉండవు కాబట్టి లాజిక్ని అప్లై చేసి సహజంగా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక డాక్టర్ తెలిసిన ఆయన ఉన్నారనుకోండి, ఆయనకే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆయనకైనా సర్జరీ చేసుకోడు కదా, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన ట్రీట్ చేయడు, ఆయన సర్జరీ చేయించాలంటే వేరే డాక్టర్ దగ్గరికే వెళ్తాడు. దానికి గల కారణం ఏంటి? ఎమోషన్. మనది అనుకున్నప్పుడు మనకు ఎమోషన్ వస్తుంది, మనది కాదు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని ప్రొఫెషన్ లాగా హ్యాండిల్ చేసినప్పుడు మనకు అది ఎమోషన్ కాకుండా లాజిక్ని అప్లై చేసి దాన్ని సక్సెస్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ అలా అని చెప్పేసి బ్లైండ్గా వెళ్ళిపోయి వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇస్తే ఆ ప్రోడక్ట్ని బ్లైండ్గా నమ్మకండి. సో మనం ఇక్కడ నేర్పిస్తున్న దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కేవలం ఇది ఎపిసోడ్ 1, ఇక్కడ నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి ప్రతి ఎపిసోడ్ని మీరు గమనించి ఆ నాలెడ్జ్ని అప్లై చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా మీరు ప్రశ్నలు అడిగినప్పుడే మీరు ఒక ప్రాపర్ ఇన్వెస్టర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎపిసోడ్ 2 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఈ ఎపిసోడ్లో మనము అందరికీ కన్ఫ్యూజన్గా ఉండేటువంటి ఆ సిఏజిఆర్, ఎక్స్ఐఆర్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏంటి, ఇటువంటి టర్మ్స్ని మనం కొంచెం అర్థం చేసుకుంటాం.